ఇంతమంది కోరకు దాతాను అభిరాముల మధ్యలో నేను గెలవలేను అని కుమిలిపోతున్న కొందరు, ఫరో ముందు నిలబడే ధైర్యం నాకు లేదు, కొన్ని పాత కేసులు ఉన్నాయి అని అడలిపోతున్న వారు కొందరు. కాదు, నేను గెలవలేను, నేను నెగ్గుకు రాలేను, నన్ను వదిలే ఒక విశ్వాసిగా బ్రతుకుతాను. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఒక్క పాపిష్టి మనిషి కోసం 53 మైళ్ళు నడిచి వచ్చిన దేవుడు నీ కోసం ఏమైనా చేయడానికి ఆడతాడా, ఆలోచిస్తాడా? దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. నిన్ను అబద్ధం మాట్లాడమనలేదే, కొన్ని నిజాలు చెప్పొద్దు అన్నాడు. ఇదేం సూత్రం సార్? ఇదిగో జఫన్యా, లేనిపోని టీచ్ చేయబోకో, తిరుగుబాటుగా మాట్లాడటంలా దేవుని భయంతోనే మాట్లాడుతున్నా. బాధ్యత కలిగిన దాసుడిగా తగ్గిన వేళ పెట్టే అన్నముగానే పెడతాను దీన్ని. కోట్లాది మందిలో నేను ఎంపిక చేసుకొని సేవ నీ చేతిలో పెడితే, రక్తం పెట్టుకొని కొన్ని ఆత్మలు నీ చేతిలో పెడితే, నమ్మిన చేతికి మగిమగల సంగం చేస్తే మాట్లాడితే వెళ్ళిపోతాను. నేను బాలుడు అనుకుంటున్న వారు కొందరు, నాకు అనుభవం లేదు అనుకున్న వారు కొందరు, నాకు బలము సరిపోదు అనుకునే వారు కొందరు, ఇంతమంది ముద్దుర్ల మధ్య పెద్దోళ్ళ మధ్య నేను చాలలేను అని భయపడుతున్న వారు కొందరు, ఇంతమంది కోరకు దాతాను అభిరాముల మధ్యలో నేను గెలవలేను అని కుమిలిపోతున్న కొందరు, ఫరో ముందు నిలబడే ధైర్యం నాకు లేదు, కొన్ని పాత కేసులు ఉన్నాయి అని అడలిపోతున్న వారు కొందరు, 31 మంది బలిష్ఠులైన రాజులు ఎదుర్కొన్నట్టుకు నిన్నటిదాకా పరిచారకుడుగా మాత్రమే బ్రతికిన నాకేమాత్రం అనుభవం ఉంది అంటూ అల్లిపోతున్నటువంటి యెహోషువలు కొందరు, నా వల్ల కాదు, నేను చేయలేను అని గోలబెట్టి ఏడుస్తూ ఉంటే ఒక స్వరము వినబడుతుంది, నీతో 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 నీతో. ఆ స్వరం ఏమంటుంది? నానా, నేను బాలుడు అనొద్దు, నాకు అనుభవం లేదనొద్దు, నాకు బలం సరిపోదనొద్దు, నేను వారిని ఫేస్ చేయలేను, I'm not good enough to face such legendary persons to stand in the ministry అనొద్దు. నువ్వు అట్లా చెప్తున్నావు కానీ నాకు బలం ఎక్కడదయ్యా, నాకు వయసు లేదు, అనుభవం లేదు. వాళ్ళు చాలా టాక్టికల్గా మాట్లాడుతున్నారు, చాలా సులువుగా నన్ను తప్పు దొరికించుకుంటున్నారు, నేను ఎంత ప్రయాసపడినా వారి తెలివితో నన్ను చిత్తు చేసేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు పరిశీలన చేశాను, ఇక నా వల్ల కాదు, నేను గెలవలేను, నేను నెగ్గుకు రాలేను, నన్ను వదిలే ఒక విశ్వాసిగా బ్రతుకుతాను, నమ్మకంగా దశింపగలిచి ఒక పాస్టర్ గారికి సహకారంగా ఉంటాను, నేను ఇంక చేయలేను, నన్ను ప్రేమతో సేవకుడిగా పెట్టావు తప్ప నాకు బలం లేదు, నాకు సత్తా లేదు, నాలాంటి అపాత్రునికి ఇంత మహిమ గల సేవ ఇవ్వడం ఎందుకులే, మరొకడికి ఇవ్వు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఐఎమ్ కంప్లీట్లీ ఎ ఫెయిల్యూర్ మ్యాన్, ఐఎమ్ కంప్లీట్లీ ఎ డిప్రెస్డ్ పర్సన్, ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు స్టాండ్ ఫర్ కింగ్స్, టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్, టు డిక్లేర్ దట్ యు ఆర్ ద గాడ్. ఇవన్నీ నా వల్ల కాదు ప్రభువా, ప్లీజ్ లీవ్ మీ, నన్ను వదిలేయ్. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, నేను బాప్తీసం ఇచ్చి పెంచుతున్న నా బిడ్డలే నన్ను గౌరవించకపోయినా, నా దగ్గర పెరుగుతున్న వాళ్ళే నా వ్యక్తిత్వాన్ని శంకించిన, అన్నీ తట్టుకొని భరించి ఎలాగో నెట్టుకొచ్చాను, కానీ పెద్ద పని జరగట్లేదు, పెద్ద ఫలితం లేదు. ఒక విశ్వాసిగా ఉంటే బెటర్ అనిపిస్తుంది. నన్ను వదిలేయి ప్రభువా అనే అప్లికేషన్తో ఎవరో ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు ఉన్నారో ఎక్కువ మంది ఉన్నారో నాకు తెలియదు, ఎవరో ఉన్నారు. ఐ వాజ్ సో డిస్టర్బ్డ్ ఇన్ దిస్ మార్నింగ్ ప్రేయర్. నేను ఉదయకాలం ప్రార్థనలప్పుడు చాలా కలవరపడ్డాను ఈ అంశం కొరకు. ఎందుకు ఇది తీసుకొచ్చావు ప్రభా? ఇంత సేవ చేసిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధలు భరించి సేవకుడిగా బతికిన తర్వాత నన్ను వదిలేస్తే ఒక సాధారణ విశ్వాసిగా బతుకుతాను ప్రభా, ఇక నా వల్ల కాదని ఏడుస్తున్న వ్యక్తులు ఎవరు ప్రభా? ఈ సేవను భాగ్యంగా కాక ఒక భయంగా, ఇబ్బందిగా లాగుతున్న వారు ఎవరు ప్రభా? వదిలేస్తే వెళ్ళిపోతే దేవుని శాపం వస్తుందని భయానికే చేస్తూ ఒక్క దినం కూడా ఆనందించలేక రోధిస్తున్న వాళ్ళు ఎవరు ప్రభా అని అడిగితే నాకు ఏ పేరు బయలుపరచబడలేదు, కానీ వాళ్ళే ఈ పూట ఉంటారు కొద్దిమంది. నువ్వు పరిచయం చేయమని ప్రభు మాట్లాడారా? ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్ దిస్ మార్నింగ్. నేను చాలా, ఈరోజు నాకు అన్ని ఆటంకాలే వచ్చినాయి, కనీసం ముఖం కడుక్కోవటానికి కూడా నీళ్ళు లేవు.
అప్పుడు నాకు అర్థమైంది, అయితే ఖచ్చితంగా ఈ మాట చెప్పాల్సిందే. ఎవరో ఉన్నారు. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఒక్క పాపిష్టి మనిషి కోసం 53 మైళ్ళు నడిచి వచ్చిన దేవుడు తన సేవకుడి కోసం ఎంత చేస్తాడా? తనతో నడవాలని ఆశపడుతున్నాడని ఒక్క మట్టి మనిషి కోసం 300 సంవత్సరాలు ప్రతిరోజు భూమి మీదికి దిగి వచ్చి నరుడితో నడిచిన దేవుడు నీ కోసం ఏమైనా చేయడానికి ఆడతాడా, ఆలోచిస్తాడా? ఒకవేళ అది చివరి ప్రసంగం అవుతుందేమో ప్రభువా, చాలా లోతైన సబ్జెక్ట్ ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా అనేది నా తపన, నా ఆశ, నా సిద్ధపాటు. ప్రభు అంటాడు, ఈ మాట నువ్వు మాట్లాడు, ఈ మాట నువ్వు మాట్లాడు. కాబట్టి అది నీవు ఎవరు ఉండరు నాకు తెలియదు. కానీ ప్రతి మాట ఒకటి తెలుసు, వేరొకరికి చెప్పాల్సిన మాట నీకు చెప్పడాయన, ఎవరికో ఇవ్వాల్సినది నీకు ఇవ్వడాయన. పౌలంతటి వాడే నేనేం గాలి కొట్టినట్టు పట్ల కరెక్ట్గా గురి వద్దకే వెళ్తున్నానంటే యేసు ప్రభు గురి లేని బాణం అవుతాడా? ఆయన మాటలు గురి లేకుండా వెళుతుంటాయా? ఎవడో గురి చూడక వదిలిన బాణమే కవచపు కీలులో తగిలి శత్రువును మట్టి పెట్టగలిగితే గురి చూసి వదిలిన ఈ బాణం ఎట్లా మిస్ అవుతుంది? నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, ప్రతి మాట గురి చూసి వదిలిన బాణమై అనేక జీవితాలను తాకిపోతున్నాయి. హల్లెలూయా. విశ్వాసంతో దేవుని కనపరచండి, విశ్వాసంతో దేవుని కనపరచండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను బాలుడనవద్దు, నేను బలహీనుడనవద్దు, నేను చేతగానివనవద్దు, నాకు యోగ్యత లేదనొద్దు, నాకు అనుభవం లేదనొద్దు, నాకు సామర్థ్యం లేదనొద్దు, నాకు ధైర్యం చాలడం అసలు ఏమనొద్దు. మరి ఏమనాలి? ఇవన్నీ నిజాలే కదా. నా శత్రువులు నన్ను మించిన వారు అంటాడు దావీదు. నన్ను ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ నాకంటే ఎక్కువ బలం ఉంది. నేను చాలను, నా వల్ల కాదు. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి తప్పించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను హత్తుకొంటివే, భయపడకంటివే, సజీవునిగా నన్ను చేతివే, నన్ను ఆదరించితివే, ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. 100% పచ్చి నిజాలు. ఆమేనండి. ఆ చక్కని భక్తుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుతో మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వయస్సు లేదు, నీకు అనుభవం లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు సామర్థ్యం లేదు, నీకు బలము సరిపోవట్లేదు, ఇవన్నీ కూడా అబద్ధమని దేవుడు అట్లా అవి ఇప్పుడు అనొద్దు అన్నాడు. అంతే. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఉట్టిదే దొంగ మాటలు మాట్లాడబాక అంటలేదు. అనొద్దయ్యా. ఏమనొద్దు? నేను బలహీనుడు అనొద్దు. ఏమనొద్దు? నాకు చేత కాదనొద్దు. ఏమనొద్దు? నేను అయోగ్యుని అనొద్దు. ఏమనొద్దు? నాకు అనుభవం లేదనొద్దు. ఏమనాలి? నేను చెప్తానులే ఏమనాలో, ముందు రాబో. రోజు మనం చాలా అంటున్నాం కదా. హలో, చాలాసార్లు ప్రార్థనలో కూడా అంటున్నాంగా, నేరుగా ఆయనతోనే అంటున్నాంగా, నాకు వద్దు ప్రభా, ఈ మినిస్టర్ వద్దు, నా వల్ల కాదు ప్రభా, తీసేయి ప్రభా అని. నాకు ఏదైనా ఒక పరిచయం ఇస్తే నేను చేస్తానని ఆశపడుతున్నవారు కోట్ల మంది భూమి మీద ఉంటే, ఏరి కోరి నిన్ను కోట్ల మందులు రక్షించుకొని అడగకుండా నీ చేతులు సేవ పెడితే వద్దంటావేంటి? అంటే దేవుడికి భూమి మీద ఎవడో దొరకని పట్టుకున్నాడు నీ ఉద్దేశం? దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అనండి. అంటే అర్థం ఏంటి? ఎతికాడని. దాని అర్థం అది. కనుగోవడం అంటే ఎదురుకుండా పోతే నేను కనుగొనను. ఎవరిని పెడదామరా? ఎవడు సరైనోడు?
ఈయన ఏరుకోరి పెడితే ఇట్టు చేశాడు, ఇలా తాత ప్రార్థన నేను ఇన్ని పెట్టాను, వీడికి అసలు కృతజ్ఞత సోయలేదు, తెలియలేదు వీడికి. రాజు అని ప్రజలు కోరుకుంది, ఈడేమో ఇట్ట తగలబడ్డాడు. వీడు ఎవరిని పెట్టాలరా? నా అంచనాలకు తగినట్టు ఉండాలి, ప్రజల కోరికలకు తగ్గట్టు ఉండాలి, శత్రువులకు వణుకుపిచ్చేలా ఉండాలి, గొర్రెల్ని కాసేలాగా ఉండాలి, ఎవరిని పెడదామబ్బా అని చూస్తూ ఉంటే ఐ ఫౌండ్ డేవిడ్. నాకంటే నా దృష్టిలో యోగ్యులు సమర్థులు ఉన్న దేవుడు అందరిలో నన్నే కోరుకొని కనుగొని పిలిచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. దిస్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని మంచితనం, ఇది దేవుని కృప, ఇది దేవుని పిలుపు, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని నియామకం, ఇది దేవుని అభిషేకం. yes 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 ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? ఎవరు మాట్లాడుతున్నాడు? నేను బాలుడును అని అనద్దు. బాలుని కాదా? అవును అనద్దు. నేను బలహీనుడు అనద్దు. అసమర్థ, అవన్నీ నిజాలే అనద్దు. ఏమండే పాస్టర్ అనగా నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడాలా? నిన్ను అబద్ధం మాట్లాడమనలేదే, కొన్ని నిజాలు చెప్పొద్దు అన్నాడు. ఇదేమో సూత్రం సార్. ఇదిగో జఫన్యా లేనిపోని టీచ్ చేయబోకో. ఎస్, నేనేం మాట్లాడుతున్నానో స్పృహలో ఉండి మాట్లాడుతున్నా, నా దేవుని స్వరం విని మాట్లాడుతున్నా, నా దేవుని అనుమతితో మాట్లాడుతున్నా, దేవుని భయం కలిగే మాట్లాడుతున్నా, తిక్కగా తిరుగుబాటుగా మాట్లాడటంలా దేవుని భయంతోనే మాట్లాడుతున్నా. బాధ్యత కలిగిన దాసుడిగా తగిన వేళ పెట్టే అన్నముగానే పెడతాను దీన్ని. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఏమంటున్నాడంటే మిమ్మల్ని అబద్ధం చెప్పమనటం లేదు, కొన్ని నిజాలు చెప్పొద్దు అంటున్నాడు. బాబోయ్ ఇది అబద్ధ బోధ, జఫన్య అబద్ధ బోధకుడు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం అక్కర్లేదు, నిజాలు చెప్పొద్దు అన్నాడు. ఈ ఒక్క మొక్కే కట్ చేసి పెట్టుకునే, ఇది కూడా పెట్టుకోరా దానికి కలిపి, సైతానికా బేటా పెట్టుకోరా, ఇది కూడా కలిపి, ఆ ఒక్క మొక్కే దీన్ని కూడా కలుపుకో, నన్ను ఇట్ట అన్నాడని కూడా పెట్టుకో. నువ్వు నాకు ఎన్ని వాల్ పోస్టర్లు వేస్తే అంత కృప వచ్చినట్టు. నాకు రెట్టింపు ఘనత రావాలంటే నిందించు ఒకడు ఉండాలిగా, ఆడు లేకుండా నాకు ఘనత ఎట్టు వస్తుంది? నిందించువారు దూషించువారు 10 కాలాలు చల్లగా ఉండాలి, నన్ను రోజు నిందిస్తూ ఉండాలి, నా మీద దూషణలు పలుకుతూ ఉండాలి, పెరిగిపోద్ది కుర్చీ అక్కడ. వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ వేడిగా ఉండి నాకు ప్రార్థన చేయండి, వాళ్ళు మట్టుకి చల్లగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను బాలుడనే అయినా అనకూడదు, నేను బలహీనుడే అనకూడదు. మరి ఏమనాలి? నాకు పెద్దగా రెఫరెన్స్ తెలియదులే, మీకు తెలుసని నేను ధైర్యంగా చెప్తున్నా. ఏమని తెలుసా? నౌ లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, నౌ లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్ అని బైబిల్లో ఉందా లేదా? అయితే ఇప్పుడు బలహీనుడు తను బలవంతులని చెప్పవలేను, ఇప్పుడు పేదవాడు తను ధనికుడను అని చెప్పవలను. ఉందా లేదా బైబిల్లో? అంటే బైబిల్ అబద్ధాలను ప్రోత్సహిస్తుందా? అయితే నాది ఆ బ్యాచే. కొన్ని నిజాలు దాచమంటుందా? నాది ఆ బ్యాచే. రాసుకోవయ్యా. కొన్ని నిజాలు బైబిల్ చెప్పొద్దంటుంది, అదే చెప్పాను నేను. నా మీద నువ్వు వాల్ పోస్ట్ చేసుకుంటే వేసుకో, బైబిల్లో లేదండి అన్నమాట. కాగా ఇప్పుడు ఎవడు బలహీనుడో వాడు తను బలవంతుడని చెప్పవలెను, ఎవడు దరిద్రుడో వాడు ఐశ్వర్యవంతుడని చెప్పవలెను. ఉందా లేదా? మరి నీకు యేసు ప్రభు చెప్పిన సలహా నచ్చకపోతే మరి నేనేం చేయను? నేను ఎక్స్ట్రాగా ఇంకో సలహా ఏమన్నా నీకు తీసుకొచ్చి వాళ్ళ కాదు, ఆయన చెప్పిన ఏమైనా ఉంటే చదువుకుని అవి చెప్పడమే తప్ప బయట నుంచి ఆడ చెప్పేది నీకు. అబద్ధాలు ఆడకండి, కొన్ని బాధాకర నిజాలే ఒప్పుకుంటూ ఏడవకండి. ఆమె మరేం చేయాలి? నేను ఆయన ముందు నిలబడలేను, నా ముందు తల నా వల్ల కాదు, అమ్మ నేను తట్టుకోలేను, నేను గెలవలేను. మాట్లాడబాకు, నిజమే అయ్యి ఉండొచ్చు కాక. మరి ఏం మాట్లాడ చెప్తాంగా, ఆగో ముందు అయ్యితా యాప్ చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరులతో కుటుంబ సభ్యులతో
నెలవైన వారితో, నాలాంటి వాళ్ళతో నేరుగా దేవునితోనే నువ్వు చెప్పుకునే కొన్ని మాటలు ఇవ్వాలి నుంచి ఆపు. అర్థమైందా? నువ్వు చెప్పుకునే కొన్ని మాటలు ఇవ్వాలి నుంచి ఏంటది? నేను చిన్నోని ప్రభా, నేను బలహీనుని ప్రభా, నేను చాలను ప్రభా. ఎందుకు ఆపమంటున్నానో చెప్పనా మీకు? అవన్నీ దేవుడికి కూడా తెలుసుగా. హలో, అవన్నీ దేవుడికి కూడా తెలుసుగా. నువ్వు కనుక్కునే వరకు ఆయన తెలుసుకోలేకపోయాడా? నువ్వు బలహీనుడు వాతి, నువ్వు పెద్ద వక్తాదు అనుకొని పిలిచేసాను అని ఇట్ట అన్నాడు యేసు ప్రభు. బుర్ర బుద్ధులంటి స్టేట్మెంట్లు ఆయనకు కూడా తెలుసుగా. మరి తెలిసే పిలిచాడుగా. అంటే ఆయన 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 ఎంపిక చేసే విధానంలో లోపం ఉందంటావా? ఆయన పొరపాటు నేను సెలెక్ట్ చేశాడంటావా? తెలిసి పిలుచుకున్నాను నానా. ఆయన ముందుగా ఎవరిని ఎరిగేనో, రోమాపత్రిక 93వ అధ్యాయం 43వ వచనం. లేదా? నువ్వు చదవాలి ఇప్పుడు. పోనీ 8:30 చదువు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో, వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. పై వచ్చిన మిస్ అయిపోయింది అనమాట 29లో సగం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. అగండి, ఎవరిని ముందుగా ఎరిగెనో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఆగండి, బాగా ఎరిగే నిర్ణయించాడంట. నిర్ణయం చేసుకున్నాక ఆయన ఫిక్స్ అయిపోయాక ఆయన పిలిచాడు. ఇందాక అన్నారు గట్ట పెట్టి నేను పిలువబడ్డాను అనండి అన్నారుగా. నీ వ్యవహారం అంతా తెలిసే పిలిచాడు. అయ్యా, నువ్వు రాత్రులు ఎంతసేపు ప్రార్థన చేస్తావో తెలుసు. ఎక్కడో చేతులు ఊపేస్తున్నావు కానీ, ప్రసంగం కుమ్మేస్తున్నావు కానీ, ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు తెలుసురా బాబు. అయ్యా, స్టేజీ మీద ఎగ్జిబిషన్ అని ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పు. జనం ముందు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి కదలికలు కదులుతామని, లోపలికి వెళ్ళాక నీ మూమెంట్ వేరే అని తెలుసు. హలో అమ్మా, ఇక్కడ కన్నీరు తెలుసు, అవతల నిందలు, అవమానాలు, పోరాటాలు, అలకలు ఇవి కూడా తెలుసు నానా. నేను ఏదో మిమ్మల్ని సంతోషపరచాలని చెప్పటం లేదు, ఒక ఖరీదైన మాట మీకు చెప్తున్నాను. నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. అయినా ఈయన్ని వాడుకోవాలని ఫిక్స్ అయిపోయాడు, నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం మేరకు పిలిచాడు. నీకు తెలిసే పిలిచాక నేను బాలును ప్రభా, నేను చిన్నోను ప్రభా, ఎక్స్పీరియన్స్ లేదు ప్రభా, ఇదంతా పెద్ద పెద్ద ముదుర్లు ప్రభా, నేను తట్టుకోలేను ప్రభా అనుకో. అదొక అద్భుతమైన నిజం కాబట్టి, నువ్వు చెప్పకపోతే మొత్తం ప్రపంచం అబద్ధంతో నిండిపోద్ది కాబట్టి తెగించేసి చెప్పేయక నాన్న, ఆ ముక్క నాకు తెలుసు, నోరు మూసుకో అంటున్నాడు. అది కొంచెం ఎవరో నామేనంటే బాగుండేది. హల్లెలూయా. నీవెంత బలహీనుడవో తెలిసే పిలిచాడు, నీవెంత అస్థిరుడవో ఎరిగే నిర్ణయించాడు. కనుక ఆయనకు తెలియని ఒక నూతన ప్రత్యక్ష. ప్రభు నీకు తెలియదు, నువ్వు అమాయకంగా పిలిచేస్తున్నావు, నేను తగన ప్రభు అని చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే, నిజాలు చెప్పొద్దు అనడం కాదు, అది నాకు తెలుసు కానీ నువ్వు కాగని తెలిసే కదా పిలిచాడు. ఈ సిచ్యుయేషన్స్ అన్ని చూసాక ఒక 10 మంది నీ చేతిలో పెట్టాడు. ఆ 10 మందిలో కూడా తేడాగా కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారని కూడా తెలిసే పెట్టాడుగా. కొన్ని వందల మంది విశ్వాసాలను సంఘముగా కలిగిన ఒక పాస్టర్ గారు సంఘములో ఉన్న సమస్యలు తట్టుకోలేక, నా వల్ల కాదయ్యా నేను వెళ్ళిపోతాను ఈ సంఘాన్ని ఎవరికన్నా ఇచ్చి, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, నేను మట్టుకున్నాడు. నన్ను వెళ్ళిపోకుండా నేను ఆపేది ఎవడో, పోనీ చచ్చిపోకుండా ఆపేది ఎవడో. నువ్వు వెళ్ళిపోయిన నరకమే, చచ్చిపోయిన నరకమే, ఏది సులువుకుండా చేసుకొని చెప్పాను. నువ్వు ఆదరిస్తావు అనుకున్నావు అంటే ఇంత యూజ్లెస్ ఫీల్గా మాట్లాడితే ఎందుకు ఆదరిస్తాను? గోపాల వాయించేస్తాను పట్టుకొని. నేను నమ్మి 700 మంది విశ్వాసాలు దేవుడిని చేతిలో పెడితే మాట్లాడితే వెళ్ళిపోతాను. చిన్న బాధ నేను వెళ్ళిపోతా. అప్పుడు మనందరం కలిసి తప్పు రా, నువ్వు చాలా యోగ్యుడు రా, నువ్వు చాలా సూపర్ రా, నువ్వు అసలు బేబత్సం రా, అందుకే నిన్ను పెట్టాడు రా అని మనందరం వీడికి పొగ్గొట్టాలి కూర్చొని. నేను అన్నాను, నువ్వు వెళ్ళిపోయినా నరకానికి, చచ్చిపోయినా నరకానికి, ఏది సులువుకుంటే చేయరా అన్నాను. నీకు ఇమ్మాలి మాట్లాడి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి, నేను ఓదార్చి ఎత్తుకొని సందమామ చూసి అన్నం తినిపిస్తారు, నీకు చంపలు బగిలిపోతాయి, ఒళ్ళు బొడ్డు సేవ చేయి, ఎవరికి
స్తోత్రం కలుగును గాక. కోట్లాది మందిలో నేను ఎంపిక చేసుకొని సేవ నీ చేతిలో పెడితే, రక్తం పెట్టుకొని కొన్ని ఆత్మలు నీ చేతిలో పెడితే, నమ్మి నీ చేతికి మగిమగల సంఘం అప్పచెప్తే మాట్లాడితే వెళ్ళిపోతాను. పెద్ద పోటుగాడి పెట్టరు నువ్వు లేకపోతే ఎవడు దొరకడు యేసు ప్రభుకి. కృప దయ నిన్ను పిలిచాడు. కృతజ్ఞత కలిగి నమ్మకంగా చేయి. అప్పగించిన సార్ వెళ్ళిపోతాను పా. తుమ్మితే ఊడిపోయి ముక్కుని పద్దాక ఫెవికాల్ రాసుకుంటూ కూర్చుంటాను తెల్లవారులు. నువ్వు శ్రమలో ఉంటే ఆదరిస్తా, నువ్వు దుఃఖములో ఉంటే ఓదారుస్తా, నువ్వు అలిగితే గోబులు వాయిస్తా. ఇది నా మినిస్ట్రీ. రాసి పెట్టుకో, వాల్ పోస్ట్ వేసుకో. దేవునికి స్తోత్రం. చెప్పనే చాలా కోపం వేసుకో, పాస్ట్ వేసుకో. పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టావు తగులుకొని. సేవ చేసి బతకరామంటే నా మీద పోతాడు ఎవడాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠం యుద్ధ సేవ చేసేవాడు బలి అర్పణలు తిని నా గుండెకాయ నా కార్యం తినేసి పోతాడు ఎందుకాడు?